క్లియర్ పర్వేసి స్టూడెంట్స్ ఇప్పుడే ప్రాబ్లం చెప్తున్నాను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. షో దట్ r equal to a cos omega t plus b sin omega t, a and b are constants and omega is the constant scalar then d square r by dt square equal to minus omega square r and r cos dr by dt equal to omega of a cos by ప్రూవ్ చేయాలి. మనకి ఇచ్చింది ఏంటంటే r equal to a cos omega t b sin omega t మనం ఎప్పుడు చేయాలి d square r by dt square equal to minus omega square r and r cos dr by dt equal to omega of a cos అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ చేస్తాం చూడండి. లెట్ r equal to a cos omega t plus b sin omega t ఇచ్చారండి. a and b కాన్స్టెంట్స్ ఏం చేస్తామంటే డిఫరెన్షియేటింగ్ with respect to t both sides ఏమవుతుంది dr by dt equal to the minus a sin omega t cos omega t డెరివేటివ్ అవుతుందంటే మైనస్ omega t అవుతుంది. a కాన్స్టెంట్ ముందు నెక్స్ట్ omega t డెరివేటివ్ తీసుకుంటే ఏం వస్తుందంటే omega వస్తుంది ఇంటూ omega ప్లస్ b cos omega t sin omega t cos omega t again omega నేను వచ్చి మనకి omega కామన్ తీసినట్లయితే మైనస్ a sin omega t ప్లస్ b cos omega t అనేది వస్తుంది. dr by dt నెక్స్ట్ ఏంటంటే d స్క్వేర్ r by dt స్క్వేర్ కావాలి. అగైన్ మళ్ళీ నేను చేస్తాను ఏమవుతుంది మైనస్ a sin omega ఇంటూ sin omega ఏమవుతుందంటే cos omega t అవుతుంది. ఏ omega కాన్స్టెంట్స్ గా ముందు రాసాము sin omega t ఏమవుతుందంటే cos omega t అవుతుంది ఇంటూ omega చేస్తాం ఇంటూ omega వస్తుంది అన్నమాట. ప్లస్ మైనస్ b omega రాసినట్లయితే cos omega t ఏమవుతుందంటే మైనస్ sin omega t ఇంటూ omega t ఏమవుతుందంటే omega వస్తుంది. ఏ వస్తుంది omega స్క్వేర్ అవుతుంది. అలాగే omega స్క్వేర్ అవుతుంది. అంటే మైనస్ omega t ఏమవుతుందంటే మైనస్ a omega స్క్వేర్ cos omega t మైనస్ b omega స్క్వేర్ sin omega t వస్తుంది. ఇప్పుడు రెండింటిలో మైనస్ omega స్క్వేర్ కామన్ తీసినట్లయితే మైనస్ omega స్క్వేర్ కామన్ తీస్తే a cos omega t ప్లస్ b sin omega ఇది తీసుకున్నట్లయితే a cos omega t ప్లస్ b sin omega t ఎలా అవుతుందంటే r అవుతుంది. దాని ఎంప్లాయిస్ మైనస్ omega స్క్వేర్ ఇంటూ r మైనస్ omega స్క్వేర్ ఇంటూ r ఫస్ట్ తీసుకున్నట్లయితే వచ్చింది. సార్ చూడడం మళ్ళీ చెప్తున్నాను. మనకి ఇచ్చింది r equal to a cos omega t plus b sin omega t. దీని ఏం చేస్తారంటే మన d స్క్వేర్ r by dt స్క్వేర్ కావాలి అంటే r ని రెస్పెక్ట్ t తోటి పర్సెంట్ డివైడ్ చేస్తే dr by dt అవుతుంది. cos omega t డివైడ్ sin omega t అవుతుంది. omega t మళ్ళీ డివైడ్ చేస్తే omega వస్తుంది. సో మైనస్ a ఇంటూ sin omega t ఇంటూ omega ఇది b కాన్స్టెంట్ గా రాసేస్తే cos omega sin omega t డివైడ్ కావాలి cos omega t అవుతుంది. omega t minus
డివైడ్ చేస్తే ఒమేగా వస్తుంది. అంటే మనకి ఒమేగా రెండులో కామన్ చేస్తే మైనస్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ బి కాస్ ఒమేగా టీ వస్తుంది. నేను మళ్ళా చేస్తాను అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. therefore d square by dt square equal to a ఒమేగా ముందు తీసేసినట్లయితే ఏ ఒమేగా ముందు తీసి మైనస్ సైన్ ఒమేగా టీ ఏమవుతుంది కాస్ ఒమేగా టీ అవుతుంది. మళ్ళీ ఒమేగా టీ డివైడ్ చేస్తే ఒమేగా వస్తుంది. మైనస్ కాస్ టీ డివైడ్ ఏమవుతుంది సైన్ టీ అవుతుంది కాబట్టి మైనస్ టీ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే బి ఒమేగా తీసేసినట్టయితే కాస్ ఒమేగా డివైడ్ మైనస్ సైన్ ఒమేగా టీ అవుతుంది. అంటే మనకి ఏమొచ్చిందంటే ఒమేగా 2 బై ఒమేగా స్క్వేర్ ముందు మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ కాస్ ఒమేగా టీ ఇలా ప్లస్ ఇంటూ మైనస్ బి ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ వచ్చింది. రెండిట్లో మైనస్ ఒమేగా స్క్వేర్ కామన్ చేస్తున్నట్టే మైనస్ ఒమేగా స్క్వేర్ కామన్ చేస్తే ఏ సైన్ కాస్ ఒమేగా టీ ప్లస్ బి సైన్ ఒమేగా టీ వచ్చింది. ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ బి సైన్ ఒమేగా టీ ఎంత అవుతుందంటే ఆర్ అవుతుంది. therefore మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఆర్. అలాగే నెక్స్ట్ పార్ట్ చేస్తాం చూడండి. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఆర్ కాస్ డిఆర్ బై డిటి. ఆర్ కాస్ డిఆర్ బై డిటి దీన్ని ఏం చేస్తానంటే ఆర్ అంటే ఎంత అవుతుంది మనకి ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ బి సైన్ ఒమేగా టీ కాస్ డిఆర్ బై డిటి ఎంత వస్తుందంటే మైనస్ ఏ ఒమేగా సైన్ ఒమేగా టీ ప్లస్ బి ఒమేగా కాస్ ఒమేగా టీ వచ్చింది. ఇది ఏం చేస్తానంటే ఈక్వల్ టు ఈ ఒమేగా రెండులో కామన్ వస్తుంది. ఒమేగా తీసేస్తాం. ఒమేగా తీసేస్తే మనకి ఏమవుతుందంటే ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ బి సైన్ ఒమేగా టీ కాస్ మైనస్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ బి కాస్ ఒమేగా టీ వచ్చింది. ఇది ఏం చేస్తానంటే ఒమేగా లాగ్ తీసుకున్నట్టయితే దీన్ని మైనస్ ఏ కాస్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ प्लस ए क्रॉस बी cos स्क्वायर ओमेगा टी प्लस माइनस बी क्रॉस ए साइन स्क्वायर ओमेगा टी प्लस बी क्रॉस बी sin omega t cos omega t వచ్చింది. ఏం చేస్తారంటే ఈ రెండిట్లో కూడా ఒమేగా కామన్ ఇస్తాము. ఆ ఒమేగా ఏం చేస్తారంటే ముందుగా ఇస్తాం. అంటే a cos omega t plus b sin omega t cos minus a sin omega t plus b cos omega వచ్చింది. నేను కాన్వర్ట్ చేస్తాను. ఒమేగా ఇంటూ చేసుకుంటే ఏ క్రాస్ ఏ మైనస్ ఏ క్రాస్ ఏ కాస్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ ప్లస్ ఏ క్రాస్ బి సైన్ కాస్ స్క్వేర్ ఒమేగా కాస్ ఒమేగా టీ కాస్ స్క్వేర్ ఒమేగా టీ అవుతుంది. మైనస్ బి క్రాస్ ఏ సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ బి క్రాస్ బి కాస్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ వస్తుంది. అయితే మనకి సిన్స్ ఏ క్రాస్ ఏ ఈక్వల్ టు 0 బి క్రాస్ బి ఈక్వల్ టు 0 అవుతుంది. ఏ క్రాస్ ఏ ఈక్వల్ 0 బి క్రాస్ బి ఈక్వల్ 0 అవుతుంది. అంటే ఏమొచ్చింది మనకి ఒమేగా ఇంటూ 0 అయిపోయింది. అంటే ఏ క్రాస్ బి కాస్ స్క్వేర్ ఒమేగా టీ మైనస్ బి క్రాస్ ఏ సైన్ స్క్వేర్ ఒమేగా టీ వచ్చింది. దీన్ని ఏం చేస్తామంటే మైనస్ ఒమేగా ఇంటూ ఏ క్రాస్ బి
ఇక్కడ దీన్ని ఏమంటే a cross b cos square omega t plus a cross b sin square omega t. ఇక్కడ b cross a ఏమో రాసుకుంటే b cross a a cross b కింద రాసుకుంటే గుర్తు చేంజ్ అవుతుంది. సో మైనస్ ఆఫ్ b cross a ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ b cross a అవుతుంది. b cross a మైనస్ చేస్తాము. సో ఏదైతే డైరెక్షన్ మారింది కాబట్టి a cross b మైనస్ వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయ్యింది. therefore omega of a cross b కామన్ తీసుకున్నట్లయితే a cross b కామన్ తీసుకున్నట్లయితే ఏమొస్తుందంటే cos square omega t plus sin square omega t వస్తుంది. ఏమొచ్చిందంటే వాల్యూ 1 అయిపోతుంది. therefore omega cross omega a cross omega of a cross b. ఇక నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను చూడండి. r equal to t square I minus tj plus 2t plus 1k. Find the values of dr by dt d square r by dt square mod dr by dt mod d square r by dt square at t equal to 0. At t equal to 0. చేయవలసిన ప్రాబ్లం ఏంటంటే if r equal to t square I minus tj plus 2t plus 1k, find the values of dr by dt, d square r by dt square, modulus of dr by dt and modulus of d square r by dt square t equal to 0. దీనికి ఏంటంటే ఫస్ట్ dr by dt కట్టాలమ్మా, తర్వాత d square r by dt square కట్టాలి. dr by dt లో వచ్చిన దాంట్లో t equal to 0 రాస్తే వచ్చింది. dr by dt t equal to 0 అవుతుంది. అలాగే d square r by dt square లో t equal to 0 రాస్తే వస్తుంది, ijk వస్తాయి. ఇప్పుడు మోడ్ dr by dt కట్టాలి. dr by dt t equal to 0 రాసిన దానికి వాల్యూస్ చేసుకోవాలి. అలాగే మాడ్యులర్ d square r by dt square అంటే d square by dt square లో వచ్చిన దాంట్లో t equal to 0 రాసి వచ్చి తీసుకొని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రై చేయడం ఇది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లం రాసి చూడండి. a equal to sin t I plus cos tj plus tk and b equal to cos ti
minus sin tj minus 3k and c equal to 2y plus 3j 2y plus 3j minus k. Then find a cross b cross c whole dash at t equal to 0. Again problem చెప్తే చూడండి. If a equal to sin ti plus cos tj plus tk and b equal to cos ti minus sin tj minus 3k and c equal to 2y plus 3j minus k, then find a cross b cross c whole dash at t equal to 0. Important problem. ఇది చేయాలి అంటే ఫస్ట్ మీకు తెలియాలన్నమాట. మనకి గివెన్ ఏ ఈక్వల్ టు ఇచ్చిన రాస్తారు. ఏ ఈక్వల్ టు sin k plus cos tj plus 3k, b ఈక్వల్ టు cos t minus sin tj minus 3k and c ఈక్వల్ టు 2y plus 3j minus k. అయితే మనకి ఫార్ములా ఏంటంటే d by dt of a cross b cross c కి ఫార్ములా ఏంటంటే d by dt of a cross b cross c, a cross b cross c లోడ్ చేసినప్పుడు రాయొచ్చు. ఈ ఫార్ములా ఏంటంటే dA by dt cross p cross c plus a cross d by dt of b cross c. ఇది తెలియాలన్నమాట. dA d by dt of a cross b cross c equal to dA by dt cross b cross c plus a cross d by dt of b cross c. ఇది ఫార్ములా. ఇది ఫార్ములా రావాలి. అయితే మనకి ఫస్ట్ ఏంటంటే ఏ బేస్ కాబట్టి dA by dt కట్టాలి, తర్వాత b cross c తీసుకోవాలి, తర్వాత d by dt of b cross c కావాలి. అయితే మనకి dA by dt ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ dA by dt ఈక్వల్ టు cos ti minus sin tj plus k. dA by dt equal to cos ti minus sin tj plus k. ఎందుకంటే ప్లస్ టీతో చేస్తాం కాబట్టి ఈ ఒక k వస్తుంది. కాస్ట్ డెరివేటివ్ మైనస్ sin డెరివేటివ్ కాస్ట్. నెక్స్ట్ b క్రాస్ dA by dt వచ్చింది. తర్వాత ఏం కావాలి మనకి b క్రాస్ c కావాలి. b క్రాస్ c ఈక్వల్ టు i j k ఎలిమెంట్ ఆఫ్ b ఎంత వస్తుంది cos t minus sin t minus 3 c value 2 3 minus 1 can be written as the value చేస్తామండి minus cos t
minus cos t plus 2 sin t equal to minus cos t plus 2 sin t into I minus cos t plus 2 sin t I minus cos t plus 2 sin I తర్వాత మైనస్ సారీ మిస్టేక్ వచ్చింది ఐ కాము ఫస్ట్ ఈ రో వేసినట్లయితే ఐదే వస్తుందంటే sin t plus 9 sin t plus 9 into I sin t plus 9 into I minus j into minus cos t plus 6 minus cos t plus 6 into j కావాల్సినట్లయితే cos t minus 1 into cos t minus cos t plus 6j plus k into 3 cos t plus 2 sin t 3 cos t plus 2 sin t into km again చెప్తున్నామండి dA by dt కండిషన్ b క్రాస్ తీసుకుంటాం ijk I b చూసుకున్నట్లయితే I కోఎఫిషియంట్ j కోఎఫిషియంట్ k కోఎఫిషియంట్ అవుతుంది cos t minus sin t minus 3 c వచ్చేటప్పటికి 2 3 minus 1 అవుతున్నాయి ఇప్పుడు ఏంటంటే b క్రాస్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి I into sin t plus 9i minus cos t plus 6 into j plus 3 cos t plus 2 sin t into k. Next ఏంటంటే d by dt of b cos c d by dt of b cos c ఫైండ్ చేస్తాం d by dt of b cos c d by dt of b cos c అనేది వస్తుంది యూస్ డెరివేట్ చేస్తాం కాబట్టి cos t i ఇది minus sin t j ఎందుకంటే cos t డెరివేటివ్ minus sin t అవుతుంది minus ప్లస్ అయిపోతుంది అవుతుంది minus అవుతుంది తర్వాత ప్లస్ 3 sin t minus 3 sin t plus 2 cos t into k d by dt of b cos c అంటే cos ti minus sin tj plus minus 3 sin t plus 2 cos t k minus 3 sin t plus 2 cos t k ఏం చేస్తుంది మనకి ఏం కావాలంటే d by dt కట్టం b cos t d by dt of b cos ఏంటంటే t ఈక్వల్ 0 దగ్గరికి వాల్యూస్ పట్టుకోవాలి ఎంత t ఈక్వల్ 0 dA by dt ఎంత అవుతుందంటే మనకి dA by dt ఈక్వల్ టు t ఈక్వల్ 0 వస్తుంది కాబట్టి I cos t and cos 0 1 గా కాన్స్టెంట్ అయి ఉంటుంది I plus k వస్తుంది నెక్స్ట్ b cross c ఎంత వస్తుందంటే 9i sin 0 గా 9i తర్వాత ఈక్వల్ 0 వస్తుంది cos 0 అంటే 1 minus 1 plus 6 minus 1 plus 6 అంటే 5 అవుతుంది minus 5j తర్వాత 3 cos t plus 3k
చేస్తే మన బి క్రాస్ సి ఫైండ్ అవుట్ చేసిన ఎంత వచ్చిందంటే sin t ప్లస్ 9 ఇంటూ ఐ sin 0 0 కాబట్టి 9i మైనస్ కాస్ 0 అంటే 1 -1 ప్లస్ 6 అంటే 5 ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5j ప్లస్ 3k తర్వాత ఏ వాల్యూలో t ఈక్వల్ టు 0 రాస్తే sin 0 అయిపోతుంది కాస్ j అవుతుంది j వస్తుంది j వస్తుంది a ఈక్వల్ టు j sin 0 cos 0 1 t ఈక్వల్ టు 0 కాబట్టి k i ఉండదు cos t వాల్యూ కూడా cos 0 1 కాబట్టి నెక్స్ట్ d/dt ఆఫ్ t cross c వాల్యూ తీసుకోవాలంటే d/dt ఆఫ్ t cross c మనకి వచ్చింది సో కాకపోతే i అవుతుంది cos 0 1 కట్ 1 అంటే i అవుతుంది j కలుపుతూ ప్లస్ 2k i ప్లస్ 2k సో మనకి ఏమంటే d/dt ఆఫ్ a cross b cross c whole dash d/dt ఆఫ్ అంటే ఏమంటే da/dt cross da/dt cross da/dt cross b cross c d/dt డివైడ్ చేసాము b cross డివైడ్ చేసాము నెక్స్ట్ a ఇంటూ a తీసుకున్నాము d/dt ఆఫ్ b cross వచ్చింది అంటే మనం da/dt క్రాస్ b cross c ఫైండ్ చేసుకోవాలి ప్లస్ a cross b by dt of b cross c డివైడెడ్ ఆఫ్ b cross c और చూడండి క్లారిటీ కనబడుతుంది లేదో da/dt cross b cross ఫైండ్ చేయాలి i da/dt cross b cross ఫైండ్ చేస్తాం da/dt ఎంత వస్తుంది మనకి i j k da/dt తీసుకుంటే 1 0 1 నా b cross c వాల్యూ ఎంత వస్తుందంటే 9 -5 3 can be written as I into I తీసుకుంటే -5y minus 5y I కాలం తీసుకుంటే I into 0 minus 1 plus 5y minus 3 minus 9 3 minus 9 is 6 minus 6j plus k అంటే minus 5 k ఇది వచ్చింది da/dt cross b cross c అంటే ijk తీసుకుంటాము da/dt అంటే ik ఉంది j అంటే 0 తర్వాత b cross c వాల్యూ అంటే 9 minus 5 3 తీసుకుంటే i into 0 minus plus 5y minus j into ij into 3 minus 9 is 6j k into minus 5 plus 0 minus 5k వచ్చింది అలాగే నెక్స్ట్ a cross d/dt ఆఫ్ b cross ఫైండ్ చేసుకోవాలి
ఫైనల్ గా రాస్తుంది చూడండి. Therefore, A cross d by dt of P cross C equal to I J K. A అంటే J వచ్చి 0 1 0 0 1 0 1 0 2 1 0 2 equal to I into is going to 2 minus 0 2y minus j into 0 j plus k into 0 minus k వచ్చింది. అంటే మనకి అది ఇప్పుడు రెండు తీసుకున్నట్లయితే therefore రెండు కండిషన్ మనం minus 5y minus 6k minus 5k plus 2y minus 0j minus k equal to 5 plus 2 7i minus 6j minus 6k. This is the answer. చూసుకోండి జాగ్రత్తగా, ఇంపార్టెంట్ ప్రాబ్లం.